నా పేరు సతీష్ చారి అండి. మా తునికి ఎంపీ అయితే బీజేపీ వస్తుంది. ఎందుకంటే హిందుత్వము, రామాలయము, తర్వాత 370 ఆర్టికల్ క్యాన్సిల్ చేసిండు. జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో కలిపిండు. అన్నిటికీ మోడీ కోసం ప్రతి ఒక్క ఏ కార్యకర్తని అడిగినా, ఏ వ్యక్తిని అడిగినా సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి. స్టేట్లో ఎవరున్నా సరే మాకు అభ్యంతరం లేదు. ఈసారి ఇంతకుముందు ఎవరు ఎట్లా వేసారో మాకు తెలియదు, కానీ ఈసారి అందరం బీజేపీకి వేస్తామని అంటారు. మేము అడిగిన ప్రతి ఒక్కరు కూడా అదే అంటారు. అది అనుకుంటారు అట్లా, కానీ అట్లా ఏం లేదు. ఆ రెండు ఒకటి అయ్యి బీజేపీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ తేవాలని చూస్తారు తప్ప బీజేపీకి తిరుగులేదు. ఈసారి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్ పోవడం ఖాయం. మెదక్ను రిప్రజెంట్ చేయడం 100% రైట్ అవుతుంది. వెంకటరామిరెడ్డి ఒకటే అన్న, ఇంతకుముందు ఆస్తులు లేవు అన్నాడు. సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఒక సీఎం వస్తే కాలం మీద పడ్డాడు. అప్పుడే అర్థమైపోయింది ఆయన దేనికి లొంగుతాడు అనేది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పోయి ఎమ్మెల్సీ తీసుకుండు. పోనీ ఎమ్మెల్సీ తీసుకొని సంవత్సరానికి 5 కోట్ల లాగా 3 ఏళ్ళు అవుతుంది. 15 కోట్లు అయినా ఉన్నా కానీ ఈ 15 కోట్లు వచ్చిన ఎమ్మెల్సీ అమౌంట్ ఎవరెవరు ఖర్చు పెట్టిండు, కనీసం ఎవరికి ఇచ్చిండు అనేది ఒక్కసారి ఆయన స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. రెండు ఏం చేసిన అసలు ఎమ్మెల్సీ అనేది కూడా ఆయన ఎవరో కూడా తెలియదు అనే పబ్లిక్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఆయన మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, 100 కోట్లు ట్రస్ట్ పెడుతున్నాడు. నువ్వు 100 కోట్లు ఎంపీ అయినాక పెట్టడం కన్నా ఫస్ట్ ఇప్పుడు పెట్టు. ఎలాగో అమౌంట్ వచ్చినాయి కదా నీకు, ఎక్కడెక్కడ వచ్చినాయి అన్నీ తెలుసు. అవన్నీ నువ్వు ఉద్యోగంలో ఉంటే ఆ పైసలన్నీ బయట పడతాయని ఉద్దేశంతో నువ్వు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయంలోకి వచ్చినావు. కానీ రాజకీయం అయినా నువ్వు జాబ్లో ఉన్నా కానీ నువ్వు తప్పు చేసింది ఖచ్చితంగా బయట పడుతుంది. ఇప్పుడు మీ యొక్క బాస్ కూతురే జైల్లో ఉంది. రేపు ఎల్లుండి నువ్వు పోతావు, నీకు సపోర్ట్గా ఉన్న పెద్ద మనిషి పోతాడు, ట్రబుల్ షూటర్ అందరూ పోతారు. ఏదున్నా అన్యాయం చేయకుండా ఇప్పటికైనా పబ్లిక్లో ఉండండి, పబ్లిక్ కోసం ఉండండి. బీజేపీకి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఆ కాస్త కోసం మీకు చేసిన పాపానికన్నా పుణ్యం కలుగుతుంది. నా పేరు లక్ష్మి, తుంకి. తెలుసు తెలుసు. మోడీకి మొన్న వరకు ఇంకా మోడీకే కదా. ఇప్పుడు కూడా మోడీకే వేస్తాం. మోడీకే ఆయన మంచిగా చేస్తుండు కాబట్టి మోడీకే వేస్తాం. మా దగ్గర కొంత ఉంది, కొంత లేదు. జనాలు అంటే కొంత వేయాలనుకుంటారు, కొంత వేయాలనుకుంటారు, ఒక్కళ్ళకి తిని అంటారు సార్. ఇక నేను అవన్నీ బయటకు ఎదురు వెళ్ళా సార్, నాకు తెలియదు. మేము మోడీకే వేస్తాము. నా కొడుకులు కూడా మోడీకే ఉన్నారు. అవును తెలుసు. మొన్న అయితే మోడీకి వేసినాం అందరం మొత్తం 5 ఓట్లు. మా ఇంట్లో 5 ఓట్లు, 5 మొత్తం వేసినాం. ఇప్పుడు కూడా మోడీకి వేస్తాం. ఎందుకంటే లోకంతో మనం వద్దంటే లోకంతో మనం లోకం అంతా అట్లనే వేసారు కదా, అటే మోడీకి వేసినాం. మొన్న కూడా మోడీకి 5 ఓట్లు మా ఇంట్లో. ఇప్పుడు కూడా మోడీకి. ఎట్లుందంటే ఇప్పుడు రొమ్ము తగ్గపరు ఉన్నాయండి. మెదకే మాకు చెప్పలేమన్నది, ఎందుకంటే 3 తగ్గపరు ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు మన కొద్ది విషయంలో అది అయిపోయింది. కొందరు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ మెదక్ ఇక్కడ కూడా మాకు టీఆర్ఎస్ వచ్చింది. సునీతారెడ్డి ఇప్పుడు కొద్దిగా, ఎందుకంటే సునీతారెడ్డి ఒకటే, మదన్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, అట్లానే చెప్పలేమన్న. దాంట్లో ఇప్పుడు మెయిన్ పెద్ద వాళ్ళు వేరు కదా, మురళీ యాదవ్ బీజేపీ వీళ్ళందరూ. మా దగ్గర ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది. మూడు అయితే మాది అప్పటి నుంచి టీఆర్ఎస్ ఉంది. మళ్ళీ ఎట్లయినా టీఆర్ఎస్, ఏది వచ్చినా టీఆర్ఎస్. మా పేరు మానమ్మ.
మన్నమ్మ ఏ ఊరు మీది? మాది ఇంద్రకరణే. సంగారెడ్డి దగ్గర ఉంది. అంతేనా? ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఏం నడుస్తుంది? ఏం పెట్టి వ్యవసాయంలో? వ్యవసాయం వరి పెట్టిన ఎండిపోయి. ఒరి ఎందుకు ఎండిపోయింది? నీళ్ళు వారక. లేవా? నీళ్ళు లేవా? బాయిలు లేవా మీకు? బోరు కాలువలు వస్తాయి కదా? కాలువలు మా దిక్కు లేవు. లేవా అసలు? మీకు మంజీరా నీళ్ళు అవన్నీ అవేం లేవు. ఏం లేవా? ఇంద్రకరణకి అసలు కాలువనే లేదా? కాలువ లేదు. అంతేనా? మొత్తం ఎండిపోయింది. ఎన్ని ఎకరాలు పెట్టారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. మొన్న ఓట్లు వచ్చినాయి కదా? ఎవరికి వేసారు ఓటు? ఓటు కేసీఆర్కి వేసినాం. కేసీఆర్కి వేసారు. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? ఎంపీకి దేనికి వేస్తారా? మోడీకి వేస్తాం. మోడీగా? మొన్న కేసీఆర్కి వేసి ఇప్పుడు మోడీకి ఎందుకు వేస్తారు? ఎవరు మంచిగా చేస్తే అలా చేస్తాం. అంతేనా? అట్లా మొన్న ఎందుకు కేసీఆర్కి వేసారు మరి? గెలుస్తాడని వేసినాం. ఓడిపోయింది. అంతే. మరి ఇప్పుడు మోడీ వేస్తాడు. మోడీ గెలుస్తాడని వేస్తాం. గెలుస్తాడా అనుకుంటారా మీ ఊర్లో? పక్క. ఎందుకమ్మా మోడీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకో ఇక మనకే తెలుసు. అంతేనా? చెప్పవు కానీ వేసినైతే మోడీ వేస్తారు. మీ ఊర్లో అంతా ఎట్లా? మీ దగ్గర దిక్కు ఎవరిది మనసులో వాళ్ళకే ఉంటుంది. అసలు పైకి చెప్పరు కదా. అడిగి మీ బావి కడ రూపాయలు కూలోళ్ళు వాళ్ళు ఎవరేమి ఏమన్నారు. వేసేది ఓటు వేస్తామంటారు. అంతే. మీ దిక్కు మీ ఓట్లు అయితే మోడీ దిక్కు